మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మార్చి నెల గురుగారు విశేషంగా ముందుగా మేషరాశి వాళ్ళ పరిస్థితి చూద్దాం. మనకి మార్చి నెలలోనే మనకి చంద్రగ్రహణం ఉంది. మరి ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళకి ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? అలాగే ఉగాదిని ఏ విధంగా వినియోగించుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఈ మాసం ఉంటుందా? తప్పకుండా అండి. 3వ తేదీ వస్తుంది మనకి చంద్రగ్రహణం, సింహరాశిలో పడుతుంది. సో ఈ చంద్రగ్రహణం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, మొదటి రాశి కనుక చూసుకుంటే, అదేవిధంగా మేషరాశి వారికి ఏలినాటి శని కూడా ఉంది. సో గ్రహణ ప్రభావం మనకి ఈసారి సరిగ్గా 25 నిమిషాలు ఉంటుంది. స్వల్ప చంద్రగ్రహణం, ఇది పాక్షికం అంటారు దీన్ని, సంపూర్ణ గ్రహణం కాదు. 6 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల మధ్యలో ఉంటుంది. ఓన్లీ 25 మినిట్స్ ఈ గ్రహణం. అయితే ఈ గ్రహణం సమయంలో ముఖ్యంగా ఈ గ్రహణం రోజు నుంచి 40 రోజుల పాటు ఉంటుందండి ఎప్పుడైనా గ్రహణ ప్రభావం అనేది. అదేవిధంగా మనకి మార్చి మాసం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఈ గ్రహణం మూలంగా అనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ, ముఖ్యంగా వీరికి పంచమ స్థానంలో గ్రహణం. మనం చూడండి, గ్రహణ సమయంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలంటుంటారు చూసారా, అది అందరికీ వర్తించదు. కేవలం పంచమంలో గ్రహణం పట్టే వాళ్ళకి మాత్రమే. మేషం వారికి పంచమ స్థానంలో గ్రహణం. పంచమం అంటే ఏంటి? సంతాన స్థానం. కాబట్టి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరికి ఇంకోటి ఏంటంటే, 3లో ఉండేటువంటి గురువు కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ఇస్తూ ఉంటాడు ఎంతైనా కూడా. అది కాకుండా బుధుడు కూడా మనకి చేరతాడు ఈ నెల తర్వాత చూసుకుంటే కనుక. సో దాని తర్వాత నుంచి కూడా బుధుడు ఎప్పుడైతే మీకు తృతీయాధిపతి నీచ స్థానంలో ఉంటాడో, ముఖ్యంగా ఈ లగ్నానికి అంటే ఈ రాశికి కానీ లగ్నానికి కానీ మేషం వారికి పూర్వజన్మ కర్మకారకుడు అంటారు. ఒక గ్రహం ఉంటుంది పూర్వజన్మ కర్మస్థానాన్ని ఇచ్చే గ్రహం, అది పర్టికులర్గా బుధుడు అవుతాడు. ఆ బుధుడు ఎప్పుడైతే మీకు కుజరాహు మధ్యన ఉంటున్నాడో ఈ నెలంతా కూడా, ఆల్మోస్ట్ ఇక్కడ ఈ నెలంతా ఎలా ఉంటుందంటే, వీళ్ళ లాభంలో కుజుడు రాహు ఉంటాడు, వ్యయ స్థానంలో రవి శని శుక్ర గ్రహాలు, అందులో రవి 14వ తేదీ నుంచి, శుక్ర శనులు అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు అక్కడ. అయితే ఎప్పుడైతే ఈ పూర్వజన్మ కర్మకారకుడు 3, 6 అధిపతి వెళ్ళి లాభస్థానంలో కుజరాహువులతో ఉన్నాడో, ఇక్కడ ఇదేంటంటే కొంచెం ఏదో వ్యాపారం చేద్దామని అనుకొని, అయ్యి బాబాయ్ మనకి వ్యాపారాలు పడవలే, ఇక్కడి నుంచి ఎలా బయటపడదాం అనే ప్రయత్నం కూడా చేస్తుంటారు ఈ నెలలో చాలా మటుకు. సంబంధాలు కూడా కాస్త విదేశీ సంబంధాలు కుదురుతాయి. జీవిత భాగస్వామికి జాబ్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు జాబ్ చేస్తూ ఇంకోవైపు వ్యాపారాలు చేయాలని, రెండు పనులు చేయాలి. ఉట్టి వ్యాపారం మీద మనం పెట్టుకుంటే కాదు, జాబ్లో కూడా వెళ్ళాలని, లేకపోతే మార్కెటింగ్కి సంబంధించినటువంటి బిజినెస్ జాబ్స్లోకి వెళ్ళడం కానీ, మార్కెటింగ్స్ లాంటివి. ఎందుకంటే బుధుడు 6వ అధిపతి దశమంలో కూర్చుంటున్నాడు కదా, కాబట్టి ఇటువంటివి ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే IVFలు, IUIలు ఇలాంటివి చేయించుకునేటువంటి వారు వీలైనంత మట్టుకు మార్చి 3వ తేదీ నుంచి ఈ 40 రోజుల పాటు ఆగడం మంచిది. ముఖ్యంగా షార్ట్ టర్మ్గా ఏదో మనీ పెట్టేసి వచ్చేస్తాయి అనేటువంటి డైలీ ట్రేడింగ్లు చేయొద్దు. ఏదైనా వీళ్ళకి అంతగా అనుభవం ఉంది షేర్ మార్కెట్ మీద, లాంగ్ టర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 12వ స్థానంలో శనితో పాటు శుక్రుడు కూడా వచ్చి చేరున్నాడు కాబట్టి. అది షేర్ మార్కెట్ చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. పంచమం షేర్ మార్కెట్. స్నేహితుల కోసం మనం కొన్నిసార్లు స్నేహితుల కోసం ఏదో మనం ఫేవర్ చేస్తూ ఉంటాం. స్నేహితుల విషయంలోని, లవ్ అఫైర్స్ విషయంలోని, నిర్ణయం తీసుకునే విషయంలో, ఎందుకంటే పంచమం నిర్ణయం అండి, మన ఆలోచన విధానం. రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి 3వ తేదీ మార్చి నుంచి 40 రోజుల పాటు, అంటే దాదాపుగా మీకు 3 నుంచి 3 ఏప్రిల్ 3 వేసుకుంటే, అక్కడ నుంచి ఇంకో 10 రోజులు వేసుకుంటే ఏప్రిల్ 13, 14వ తేదీ వరకు అనుకోండి. ఈ టైం వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ మేషం వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగతా గ్రహాల యొక్క విషయాలు కనుక చూసుకుంటే, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే 2వ అధిపతి 12లో ఉన్నాడు. అది కాకుండా ఏలినాటి శని ఒకటి నడుస్తుంది. వీరికి ఏంటంటే ఈ మాసంలో మనకి శని శుక్రుడు ఇద్దరు 12వ స్థానంలో ఉంటారు. రవి 14వ తేదీ నుంచి రవి వచ్చి కలుస్తున్నాడు. కాబట్టి ఏంటి, వీళ్ళ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది చెప్పాలంటే. కాకపోతే కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక్క శని మాత్రమే అక్కడ ఉండేవాడు, ఇప్పుడు 4 గ్రహాలు చేరుతున్నాయి అక్కడ. కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, కాస్త విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కానివ్వండి, ఇక్కడ కాకుండా బయట దేశాల్లో సంపాదించడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా అనుకూలిస్తాయి చెప్పాలంటే వీరికి. అదొకటి. ప్రత్యేకంగా ఈ మాసం వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? వీరికి
పంచమంలో గ్రహణం పడుతుందిగా, పడుతున్నందుకు ఏంటంటే పర్టికులర్గా వీళ్ళకి గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోవడము ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. అది ఓకే, ఎటువంటి దానాలు ఇస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు ఒకటండి, గ్రహణానికి సంబంధించిన దానాలు వేరుగా ఉంటాయి. వీలైతే ఉలవలు దానం ఇస్తే చాలా మంచిది. ఉలవలు ఎలాగో వీళ్ళకి ఏలినాడ్సిన ఒకటి నడుస్తుంది కాబట్టి కాస్త నువ్వులు దానంగా ఇవ్వడం, గోవులకి బెల్లము. ఇంకోటి ఏంటంటే ఏలినాడ్సిన నడిచేటప్పుడు ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయకూడదు పని అనేటువంటిది వీళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాలి. పోస్ట్ పోన్ చేయకుండా వీళ్ళంత మటుకు వాకింగ్, ఎక్సర్సైజులు, డైట్లు ఫాలో అవ్వడం, కాస్త అంటే ఏదైనా కానీ ఆయిల్ ఐటమ్స్ తక్కువగా తింటుండాలి ఇప్పుడు ఏలినాడ్సిన టైంలో. ఏమొద్దంటే ఆయిల్ అనేది శని కారకుడు. ఎప్పుడైతే విపరీతంగా ఆయిల్ ఫుడ్స్ తింటున్నారో ఇది కొలెస్ట్రాల్ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. గురుగారు, విశేషంగా మరి ఉగాది రోజు ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక వీళ్ళకి సంవత్సరం అంతా కలిసి వచ్చే వెసులుబాటు ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక క్లారిటీ పెంచుకోవాలి. వీళ్ళకున్న సమస్య ఏమిటి? ఆర్థిక సమస్య, అప్పుల బాధలా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉందా, వివాహం అవ్వట్లేదా, జాబ్ రావట్లేదా, లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత కష్టపడి నిజాయితీగా ఉన్నా సరే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందా అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి. వీళ్ళు పాయింట్ పట్టుకోగలరు. ఆర్థిక సమస్య, వీళ్ళకి లగ్నం నుంచి రెండో అధిపతి ఎవరు తెలుసుకోవాలి. లేదంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, మరి ఏం చేయాలి? కనీసం ఉగాది రోజైనా సరే ఓం సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవితాయ మహామంత్రం చేసుకోవడము, గోవులకి బెల్లం తినిపించడము, అదేవిధంగా కాస్త ఉలవలు దానంగా ఇవ్వడము, గ్రాసము తినిపించడం, ఇవి కనుక చేస్తే ఆర్థిక సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత కాన్స్టెంట్గా చేస్తున్నావు, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నావు, ఎంత నమ్మకంగా చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండవది ఏంటంటే చాలామందికి ఏంటంటే ఉగాది నుంచి నా యొక్క జీవితం మారాలని ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా కూడా. ఉగాది పంచాంగంలో కూడా ఆదాయ వ్యయాలు చూసుకుంటుంటారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆదాయ వ్యయాలు జస్ట్ బేసిక్ థింగ్ వరకే. మిగతా అన్నీ కూడా ఏంటంటే నువ్వు ఆ రోజు నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎట్లాగా ప్లాన్ చేసుకుంటున్నావు అనే దాని మీద నీ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది సక్సెస్. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది సక్సెస్ పొందడానికి. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఈ నామాన్ని ఎవరైతే రెగ్యులర్గా చాంటింగ్ చేస్తారో 100/100% వీళ్ళకి సక్సెస్ వచ్చి తీరుతుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఒకటే ఏ నామమైనా మీరు కంటిన్యూస్గా చేస్తున్నారు లేదా, ఎంత నిష్టతో చేస్తున్నాము అని. కంటిన్యూటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రోజు చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రోజు చేయడం, శ్రద్ధగా చేయడం అనేటువంటిది మిమ్మల్ని అసలు మీరు ఊహించలేనటువంటి గొప్ప స్థితికి తీసుకెళ్తుంది మంత్రం. ఓకే, ఈ మంత్రం చేసుకోవాలి. అలా కాదు, కొంతమందికి ఏంటంటే ఉగాది మారింది కానీ మనకి ఏలినాటి శని ఉంది కదండి. ఇప్పుడు ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? మేషం వారికి ఉంది, కుంభం వారికి ఉంది, అదేవిధంగా మీనం వారికి ఉంది కదా. కుంభం వారికి 1 సంవత్సరంలో అయిపోతుంది, మీనం వారికి 4 సంవత్సరాల దగ్గర పడుతుంది, మేషం వారికి ఏంటంటే ఇంకొక 6.5 సంవత్సరాల దగ్గర ఉంటుంది, 6 సంవత్సరాలు 3 నెలలు ఏమో ఉంటుంది. ఓకే, ఇక్కడ వీళ్ళకేంటి మారుతుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనేం చెప్తానంటే శని ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. సింపుల్గా పోస్ట్పోన్ చేయకుండా ఉంటే చాలు. పనులు పోస్ట్పోన్ చేయకుండా, బద్దకించకుండా, కొంచెం ఎక్సర్సైజ్లు, వాకింగ్స్, శ్రమ పడేటువంటి దీంట్లో మనం ఉంటే, మనం స్వయంగా శ్రమ పడ్డప్పుడు శని భగవానుడు పని కట్టుకొని మనకు శ్రమనేమి ఇవ్వడు. సో అప్పుడు ఏమవుతుంది, ఉగాది నుంచి ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోతుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః. శని ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అట్లా ఇక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఉగాది నుంచి అయినా తగ్గాలని కోరుకుంటూ ఉంటారు. 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఎప్పుడైనా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు కనుక ఆ రోజు మీరు మెడిసిన్ మార్చి అక్కడి నుంచి కాన్స్టెంట్గా మీరు కనుక ట్రై చేస్తే అశ్విని నక్షత్రానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే మీకు సరైన మెడిసిన్ పడేలా చేస్తుంది. మీ మైండ్ మీకు తెలియకుండానే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్కి వెళ్తారు. ఆ డాక్టర్ గారికి మీకు ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటుందో స్ఫురణ కలుగుతుంది. ఆ మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. కొంతమంది చూడండి, అబ్బాయి ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నానండి, మారిన వెంటనే తగ్గిపోయింది అంటాడు. అదంతే దాని సమయం యొక్క ప్రభావం. అలాగే మంత్రం ఏమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్యా అచింత్య రూపా కలికల్మశనాశిని. అయితే ఎప్పుడైనా సరే ఏ నామం అమ్మవారి నామాన్ని ఏది చేసినా దానికంటే ముందు కొంచెం సేపు శివనామ స్మరణ చేసుకోవాలి. నమశివాయ పంచాక్షరి చేసుకోవాలి. పంచాక్షరి చేసి అమ్మవారి నామం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అది ఇక ఉగాదిలో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఉగాది పచ్చళ్ళలోనే మనకి చాలా విషయాలు ఉంటాయి. ఏంటి తీపి వగరు వచ్చేదాన్ని ఉంటాయి. అంటే దాని అర్థం ఏమిటి? అరే బాబు నీ లైఫ్లో అన్నీ ఉంటాయి అని సింబాలిక్గా చెప్పడం.
ఇక్కడ ఏంటంటేనండి, సమస్యలు అందరికీ ఉంటాయి. కొంతమంది ఎంజాయ్ చేస్తారు అదే సమస్యను పట్టుకుని, కొంతమంది బాధపడుతూ ఉంటారు. నువ్వు సమస్యని నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, నువ్వు బాధపడితే సమస్య తీరదు. ఒకటే నేను చాలామంది నా క్లయింట్స్ కాల్ చేసిన ఒకటే చెప్తా, ఏమండి చాలా బాధగా ఉందని అంటే నేను ఒకటే చెప్తాను, ఏమమ్మా టెన్షన్ పడిపోతున్నాను సార్ నాకు ఈ టెన్షన్ వల్ల అంటే నేను ఒకటే చెప్తాను, అమ్మ ఇంకో 10 మంది కూర్చొని టెన్షన్ పడితే పోతుందా మీ సమస్య? 100 మంది కూర్చొని టెన్షన్ పడదాం, పోతుగా. ఎప్పుడు పోతుంది? ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని మీరు ఒక ప్రణాళిక వేసుకొని తత్సంబంధంగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నం వల్ల సమస్య పోతుంది. కారు ఆగిపోయిందండి, వెళ్తూ ఆగిపోయిందని బాధపడితే అది కదలదు. మనం దిగి ఆ పక్కన మెకానిక్ ఎవరు ఉన్నారేంటి చూసుకొని వెళ్ళి తెచ్చుకుంటే స్టార్ట్ చేస్తాడు. అట్లాగే సమస్యకి పరిష్కారం వైపు వెళ్ళాలి కానీ బాధపడుతూ ఉంటే కాదు అనేది అర్థం చేసుకోగలగాలి. ఓకే, మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.